ప్రైజ్ ది లార్డ్. విశ్వాసములో ఉన్న వ్యక్తి ఏ పరిస్థితిలోనైనా ఆనందించగలుగుతాడు. శ్రమలు, అవమానాలు, నిందలు, కన్నీళ్లు ఇవన్నీ మనల్ని దేవుని వైపుకు నడిపిస్తాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడింది కదా, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి. ఈ లోకములో అనేకమైన శ్రమలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనము చేయవలసిన ఒకే ఒక పని సంతోషించడం. అది శ్రమైన, నిందైన, అవమానమైన, కన్నీళ్ళైనా, ద్వేషాలైనా, మన శత్రువులైనా ఏవి మనల్ని ఎదుర్కోవడానికి వచ్చినా మనము చేయవలసిన పని, విశ్వాసమున్న క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మనము చేయవలసిన పని దేవునిలో సంతోషించడం మాత్రమే. ఒకవేళ మనము సంతోషించని వారముగా ఉంటే మనము ఆయన రాకడకు సిద్ధపడలేని వ్యక్తులుగా మారిపోతాము. ఎందుకంటే శ్రమలు, అవమానాలు, నిందలు, కన్నీళ్లు ఇవన్నీ మనల్ని దేవుని వైపుకు నడిపిస్తాయి. ప్రార్థనలోనికి, కీర్తనలోనికి మనల్ని నడిపిస్తాయి. వాటి ద్వారా మనము ఆత్మలో మెలకువగా ఉంటాము, దేవుని ప్రేమను తెలుసుకుంటాము, దేవుని ఆత్మ చేత నింపబడతాము, దేవుని అభిషేకాన్ని నిత్యము పొందుకుంటాము. ఒకవేళ అవే మన జీవితంలో లేకపోతే ఈ లోకంలో ఉన్న ఐహిక విచారాల చేత మనము నింపబడిపోతాము, మత్తులమైపోతాము. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మనము మాంద్యులమైపోతాము. కాబట్టి దేవుడు మన జీవితంలో అనుమతించిన ప్రతి పరిస్థితిని బట్టి మనము దేవునిలో సంతోషిద్దాము, దేవుని వైపే చూద్దాము, ఆయనని నమ్ముకుందాము. ఎందుకంటే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. మే ద లార్డ్ గ్రాంట్ యూ greatest joy in your life through our Lord and Savior Jesus Christ. God bless you.